వరద గోదావరిట ప్రాణహిత వార్ధ ఇంద్రావతిల నుంచి భారీగా వరద వస్తుందట. రైజింగ్ లో లోయర్ గోదావరిట సమ్మక్క సాగర్ దగ్గర 14.60 లక్షల క్యూసెక్ల వరద వస్తుందట. అంతేనా? ములుగు జిల్లా పూనూరు వద్ద గోదావరి వరద ఉద్ధృతి. వీళ్ళకు జర్ర ముందల కన్నా జర్ర వెనక కన్నా వదలని కాళేశ్వరం కాడ ఆగలేదు. గోదావరి అంటే ఇప్పుడు కాళేశ్వరం డీల్ చేశారు, అది కూలిపోయింది. ఇప్పుడు అసలు అక్కడ కాళేశ్వరం లేదు, ఇలా మేడిగడ్డ లేదు, కాళేశ్వరం లేదు, అది కూలిపోయినాయి కాబట్టి దానికి బొమ్మలు రావు. ఇప్పుడు పని చేయరే, లక్షల క్యూసెక్ల వరద గోదావరి నది నుంచి వస్తాం వీళ్ళు రాస్తారు కదా. బీఆర్ఎస్ పడలు మళ్ళా ఓరి మళ్ళా ఆ మేడిగడ్డ కాడికి కాళేశ్వరం ప్రాజెక్ట్ కాడికి పోయి ఏది వారికి కూలిందంటే అని ఆడికి పోయి కెమెరాలు పెట్టరు. ఏమైంది మీరు ఆడికి పోతే ఆటోమేటిక్గా మీడియా ఛానల్ ఆడికి వస్తాయి. ఆ కెమెరాల్లో చూస్తే మేము కూడా ఇట్లా ఒక ఆయన చేయి పెట్టి చూపించి ఇట్లా నెర్రెలు పట్టింది, పర్రెలు పట్టింది, ఇది వీక్తుంది, ఇది ఊలైపోయింది, ఇది దమ్ముంచి దీని ముందు నిలబడుర్యా, ఇది ఊలుతుంది రా ఆరితో వరకు వచ్చారు కదా. మరి నిజంగానే కూలిందా, ఆన్యం ఉన్నదా, మరి రేవంత్ రెడ్డి మాట నిజమైందా చూద్దాం. జర మీరు అటు ప్రకారం పోతే ఆ పని చేయరే ప్లీజ్. ఇక భద్రాద్రి వద్ద నీటి మట్టం అట 51.20 అడుగులు ఉందట. 13.21 లక్షల క్యూసెక్ల ఫ్లడ్ వస్తుందట. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసింట. ఎల్లంపల్లికి తగ్గిన వరదట 44,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుందట. ఇక ఎల్లంపల్లి గురించి రాస్తారు, నేను చెప్పిన కాళేశ్వరం గురించి రారు. ఇక కృష్ణాలో స్థిరంగా కొనసాగుతున్న ఇన్ఫ్లో అట. జూరాలకు 1,22,000 క్యూసెక్ల వరద వస్తుందట. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. మహారాష్ట్రలోని విదర్భ, మరట్వాడ, ఛత్తీస్గఢ్లలో భారీ వర్షాలు కురుస్తుండటంతో గంటకు వరద ప్రవాహం పెరుగుతున్నది. ఎగువ గోదావరిలో ప్రవాహాలు తగ్గుతున్న ప్రాణహిత, వార్ధ, ఇంద్రావతి నుంచి వరద పోతెత్తడంతో దిగువ గోదావరి రైజింగ్ లో ఉంది. కాళేశ్వరం నుంచి కింద భద్రాచలం వరకు పోటెత్తుతున్నది. ఇగో ఇది రాసి ఇలా ఇంత కిందికి కాళేశ్వరం అనే పదం రాస్తాం కూడా వీళ్ళకు గుండె ధైర్యం సరిపోతుంది. ఇప్పుడు అల్ల నిజంగానే ఏమన్నా అన్యాయం జరిగితే రూపాయి బయట అయిపోతుంది, లేదు అది కూలిపోతుంటే అది కూలిపోతలేదా, మీరు అది రిపేర్ చేయంటే రిపేర్ లేదా. ఇక మరి రాసేటందుకేమో మన ధైర్యం లేక లోపలకాయ రాస్తుంది. కాళేశ్వరం నుంచి కింద భద్రాచలం వరకు పోటెత్తుతుందంట. ప్రాణహిత, ఇంద్రావతిల నుంచి అధిక వరద ప్రవాహాలు వస్తున్నాయి. గూడెం దగ్గర ప్రాణహిత నదిలో 6.88 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం ఉండగా, పాతగూడెం వద్ద ఇంద్రావతి నుంచి 8.31 లక్షల క్యూసెక్ల ప్రవాహం ఉన్నది. ఈ రెండింటి ప్రభావంతో సమ్మక్క సాగర్ వద్ద 14.60 లక్షల క్యూసెక్లతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఇటు భద్రాచలం వద్ద 13,21,984 క్యూసెక్ల వరద ప్రవాహం చెరగా ప్రవాహ ఎత్తు 51.20 అడుగులకు చేరింది. దీంతో అధికారులు భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇంకొకటి మిగిలింది, ఆ మూడోది కూడా అతి తొందరలో ఇస్తారు. లక్షల క్యూసెక్ల వరద వస్తుంది. దాదాపు వీళ్ళు చెప్తుంది 14 లక్షల క్యూసెక్ల వరద వస్తుందని గొప్పగా రాస్తారు. ఈ 14 లక్షల క్యూసెక్ల వరద వస్తుందని రాసే కంటే ముందు మీరు చేయాల్సిందంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరినీ మోసం చేసి కాళేశ్వరంలో మేడిగడ్డను 2 పిల్లర్లను బూచిగా చూపించి ఈ యావత్ ప్రాజెక్టే పనికిరాని ప్రాజెక్టుగా చిత్రీకరించి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి గోదావరి నీళ్ళు ఇవ్వకుండా చేస్తున్న మోసం గురించి చెప్పారు ఫస్ట్. ఎందుకంటే ఇన్ని లక్షల క్యూసెక్ల వరద వస్తుందని మీరు చెప్తున్నారు, మేము చూస్తున్నాం. కానీ ఈ వరదలో తెలంగాణ ప్రజల వాటా ఎంత, తెలంగాణ ప్రజలు ఇందులో నుంచి తీసుకున్న నీళ్ళ శాతం ఎంత, ఎన్ని ఎకరాల పంట వండుతున్నది ఈ వరద నుంచి, ఇది కదా రాష్ట్రంలో రైతాంగానికి కావాల్సింది. ఎందుకంటే మీరు పేపర్లల్లో హైలైట్ చేసి మంచి అయితేనేమో మనది, చెడు అయితేనేమో బీఆర్ఎస్ ఉంది అన్నట్టుగా బడగాల్సి మీదేసి మీరు చెడు చెప్తలేరండి. ఇన్ని లక్షల క్యూసెక్ల వరద వస్తున్నా ఈ రాష్ట్రంలో ఎందుకు 100కు 100% రైతులు పంట వేయలేదు? ఎందుకు నేలలు మొత్తం ఇలా బిడి వారిపోయినాయి? ఎందుకు వరి పంటలో నెలలు వారినాయి? ఇప్పుడు వర్షాలు వస్తే ఇది మీదేదో పుణ్యం చేసినట్టుగా వర్ణదేవుడు కరుణిచ్చిండు, రైతుల రాత బాగుంది, తలరాత బాగుంది, 4 చినుకులు పడుతున్నాయి. ఇప్పుడు మీరు గొప్పలు రాసుకున్నారు లక్షల క్యూసెక్లు.
ఇన్ని లక్షల క్యూసెక్ల నుంచి అసలు ఎంత మీరు పొలాలకు మళ్ళిస్తారు, రైతాంగానికి లేదంటే వ్యవసాయానికో తాగునీరుకో ఎంత మళ్ళిస్తున్నారు అడిగితే ఇంతలావా, ఇంతలావు సున్నా. ఎందుకంటే మీరు రైతులకు ప్రాజెక్టుల నుంచి నీళ్ళు ఇచ్చేది సున్నా, ప్రాజెక్టుల నుంచి ఆంధ్రాకు నీళ్ళు పంపించేది 100కు 100. ఇప్పుడు ఇక గేట్లు వేస్తే చంద్రబాబు గుంజుకున్నాడు కాని నుంచి అవతల పక్క. మనం కుల పెట్టాం అనుకో, అవతలకి జారిపోతే వాడు తీసుకున్నాడు, వాడు మంచిగా పొలాలకు మళ్ళించుకొని ఆంధ్రాలో పచ్చగా బ్రహ్మాండంగా పంటలు పంటాయి. ఆ పుణ్య కార్యక్రమానికి ఇదంతా డ్రామాలు. సో ఇప్పుడు ఇన్ని లక్షల క్యూసెక్ల వరద వస్తుందని గొప్పలు రాసిరుగా. ఇక్కడ ఎక్కడ కేసీఆర్ పేరు వస్తాను భయపడి పాపం కేసీఆర్ పేరు రాకుండా చాలా ట్రై 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 మామూలు ట్రై కాదు, అంతేనా. సో ఇది ఒక వార్త కనిపిస్తుంది.